హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం మార్చి 17 నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. బిఫోర్ దట్ మనము ప్రీవియస్ క్లాస్లోని క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూద్దాము. క్రింది వాటిలో ఏది ఎన్నికల ప్రవర్తన నియమావళి మోడల్ కోడ్ ఆఫ్ కాండాక్ట్ యొక్క లక్షణం కాదు? లాస్ట్ క్లాస్లో మనము మోడల్ కోడ్ ఆఫ్ కాండాక్ట్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ని ఫ్రేమ్ చేశాను అండి. 4 ఆప్షన్స్ని ఇచ్చాను. కరెక్ట్ ఆప్షన్స్ని చూద్దాం. ఇక్కడ లక్షణం కాదు అని అడిగాడు, అంటే 3 ఎంసీసీ యొక్క ఫీచర్స్ అయి ఉంటాయి అండ్ 4వది ఎంసీసీ ఫీచర్ కాదు. ఆప్షన్ ఏ చూడండి, ఎన్నికల సమయంలో కొత్త ప్రభుత్వ పథకాల ప్రకటనను ఇది పరిమితం చేస్తుంది. ఎస్, ఈ స్టేట్మెంట్ కరెక్ట్. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమలులో ఉన్నప్పుడు కొత్త పథకాలు ప్రారంభించి ప్రజలను అట్రాక్ట్ చేయడము మరియు తద్వారా ఎన్నికలలో లబ్ధి పొందడానికి ప్రయత్నించడం ఈ ఎంసీసీ అనేది పరిమితం చేస్తుంది. కొత్త పథకాలు ఈ సమయంలో ప్రకటించకూడదు. కాబట్టి ఏ అనేది ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ కాదు. ఆప్షన్ బి చూడండి, ఇది రాజకీయ పార్టీలు మరియు అభ్యర్థుల ప్రవర్తనను నియంత్రిస్తుంది. అసలు ఫస్ట్ ఎలిమినేట్ చేయవలసింది ఇదే. ఎందుకు అంటే ఎన్నికల ప్రవర్తన నియమావళి అంటే ఎన్నికలలో పోటీ చేసే వ్యక్తుల యొక్క ప్రవర్తనను నియంత్రించే ఒక నియమావళి, రూల్స్ బుక్ లాంటిది మనము దీనిని చెప్పవచ్చు. కాబట్టి దీనిని ఎలిమినేట్ చేయవచ్చు. ఎస్, ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అండి. కాబట్టి ఇది రాంగ్ ఆప్షన్. ఆప్షన్ డి చూడండి, ఇది స్వేచ్ఛగా మరియు న్యాయంగా ఎన్నికలను నిర్ధారించడం లక్ష్యంగా పెట్టుకుంది. అండ్ ట్రాన్స్లేషన్ ఇంకొంచెం బెటర్గా ఉండవలసింది, నిర్వహించడం లక్ష్యంగా మనం చూడవచ్చు. సో దీని యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి? ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్. కాబట్టి ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. ఇది రాంగ్ ఆప్షన్ అవుతుంది. ఇంకా మిగిలినది ఆప్షన్ సి, ఇది చట్టబద్ధంగా కోర్టుల ద్వారా నేరుగా అమలు చేయబడుతుంది. రాంగ్ స్టేట్మెంట్ అండి. దీనికి ఏ విధమైన లీగల్ బ్యాకింగ్ లేదు. కానీ ఇటీవల కొన్ని రిఫార్మ్స్ కోసం దీనిలో ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనికి రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951 ప్రకారం చట్టబద్ధత కల్పించాలి అని చాలా మంది మేధావులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. బట్ యాజ్ ఆఫ్ నౌ దీనికి ఏ విధమైన లీగల్ బ్యాకింగ్ లేదు. సో ఈ స్టేట్మెంట్ రాంగ్ అండ్ ఇది కరెక్ట్ ఆప్షన్. ఆప్షన్ సి అనేది ఇక్కడ మనకి కరెక్ట్ ఆప్షన్. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి, దత్తత విధానాలు అమలయ్యేలా చూడండి, రాష్ట్రాలకు కారా ఆదేశం. కారా సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ. ఇది ఒక చట్టబద్ధమైన సంస్థ. దేశవ్యాప్తంగా పిల్లల దత్తత ప్రక్రియలో ఇది ప్రధాన భూమిక పోషిస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాము. అండ్ ఇటీవల రాష్ట్రాలకు ఈ సంస్థ చేసిన ఆదేశాల గురించి ఇక్కడ చూద్దాం. భారతదేశంలో దత్తత అనేది ఒక లీగల్ ప్రాసెస్ అండి. అండ్ ఇది సివిల్ మ్యాటర్స్ లో భాగంగా ఉంటుంది. దీనికి సంబంధించిన కొన్ని విధానాలు ఉన్నాయి. దత్తత విధానాలను ఖచ్చితంగా పాటించాలి అని, దత్తత తీసుకునే వారి వివరాలను గోప్యంగా ఉంచాలి అని, మరియు పిల్లల గుర్తింపును రక్షించాలి అంటూ అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర దత్తత వనరుల ప్రాధికార సంస్థ కారా ఆదేశాలు జారీ చేసింది. భారతదేశంలో దత్తత ప్రక్రియను 2 ప్రధాన చట్టాలు నిర్వహిస్తూ ఉంటాయి. ఒకటి జువెనల్ జస్టిస్ పిల్లల సంరక్షణ చట్టం 2015 మరియు దత్తత నిబంధన 2025 ప్రకారం రాష్ట్ర దత్తత వనరుల సంస్థలకు వీటిని జారీ చేసినట్లు తెలిపింది. ముఖ్యంగా దత్తత ప్రక్రియను ఎటువంటి వివాదాలు లేకుండా చట్ట ప్రకారం నిర్వహించుకోవాలి అని, విచారణ పూర్తి కాకుండా, చిన్నారుల కన్న తల్లిదండ్రుల జాడ తెలియకుండా, ఇతర చట్టపరమైన అవసరాలు పూర్తి కాకుండా ఏ అనాథను, తల్లిదండ్రుల వద్దనున్న చిన్నారిని దత్తత తీసుకోకూడదని స్పష్టం చేసింది. అలానే లొంగిపోయిన పిల్లల విషయంలో వారిని దత్తత తీసుకోవడానికి చట్టపరంగా ఎలాంటి అడ్డంకులు లేవని ప్రకటించే ముందు కనీసం 2 నెలల పాటు తప్పనిసరిగా రీకన్సిడరేషన్ పీరియడ్ను అనుసరించాలి అని పేర్కొంది. సరెండర్డ్ చిల్డ్రన్ అంటే తల్లిదండ్రులు వివిధ కారణాలతో తమ పిల్లలను సరెండర్ చేస్తారు. ఇలాంటి పిల్లలను దత్తత ఇచ్చే విషయంలో కనీసం 2 months 60 రోజుల పాటు రీకన్సిడరేషన్ పీరియడ్ ఉండాలి అని చట్టాలు చెబుతున్నాయండి. అలానే దత్తత తీసుకున్న వారి రికార్డులను భద్రపరచడం, నిర్వహణ, బదిలీపై విధానపరమైన స్పష్టతను ఇవ్వాలని కోరింది. చిన్నారుల వివరాలను బహిర్గతం చేయడాన్ని నిషేధిస్తున్న జువెనైల్ జస్టిస్ చట్టంలోని సెక్షన్ 74ను ఖచ్చితంగా పాటించాలని పేర్కొంది. సో ఈ విధంగా పిల్లల యొక్క అడాప్షన్ విషయంలో కారా రాష్ట్రాలు మరియు కేంద్రాలకు వివిధ ఆదేశాలను జారీ చేసింది. కారా సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ గురించి ఇక్కడ చూద్దామండి.
ఇది మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ కింద నిర్వహించబడుతుంది. ఇది ఒక స్టాట్యూటరీ బాడీ ఆపరేటింగ్ అండర్ జువెనైల్ జస్టిస్ యాక్ట్ 2015. దీని యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి? రెగ్యులేట్స్ ఇన్ కంట్రీ అండ్ ఇంటర్ కంట్రీ అడాప్షన్స్. దేశంలో కానీ లేదా భారతీయ చిన్నారులను ఇతర దేశాలకు అడాప్షన్ ఇవ్వడంలో కానీ చట్టపరమైన అంశాలను ఇది రెగ్యులేట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా కేరింగ్స్ డిజిటల్ పోర్టల్ని కూడా ఇది పర్యవేక్షిస్తూ ఉంటుంది. కేరింగ్స్ అంటే చైల్డ్ అడాప్షన్ రిసోర్స్ ఇన్ఫర్మేషన్ అండ్ గైడెన్స్ సిస్టమ్. ఈ వెబ్ పోర్టల్లో దత్తతకు సంబంధించిన పిల్లల వివరాలు నమోదు చేయబడతాయి మరియు వీటి యొక్క లింక్స్ ని ప్రాస్పెక్టివ్ పేరెంట్స్ ఎవరైతే పిల్లలను అడాప్ట్ చేసుకోవాలనుకుంటున్నారో వారికి అందుబాటులో ఉంచుతారు. అండ్ దెన్ ఈ అడాప్షన్ ప్రక్రియను చట్టబద్ధంగా ఎటువంటి వివాదాలు లేకుండా కారా పర్యవేక్షణలో నిర్వహించడం జరుగుతుంది. ఈ కారా యొక్క కీ ఫంక్షన్స్ అండ్ మ్యాండేట్ మనం చూస్తే రెగ్యులేటరీ అథారిటీ ఫర్ హేగ్ కన్వెన్షన్ కంప్లైన్స్. 1993 కన్వెన్షన్ ని భారతదేశం 2003లో రాటిఫై చేయడం జరిగింది. ఇది పిల్లల దత్తత విషయంలో ఇంటర్ కంట్రీ అడాప్షన్స్ ని పర్యవేక్షించడానికి తీసుకువచ్చిన ఒక కన్వెన్షన్. ముఖ్యంగా చైల్డ్ ట్రాఫికింగ్ ని అరికట్టడంతో పాటు పిల్లల యొక్క దత్తతలను చట్టబద్ధం చేయడానికి ఇంటర్నేషనల్ లాగా దీనిని చూడవచ్చు. అలానే అడాప్షన్ ఓవర్ సైట్ మేనేజెస్ లీగల్ అడాప్షన్ ప్రాసెస్ ఫర్ ఆర్ఫాండ్, అబాండెండ్ అండ్ సరెండర్డ్ చిల్డ్రన్. దేశంలో పిల్లల యొక్క అడాప్షన్ ప్రక్రియను ఇది నిర్వహిస్తుంది. అలానే పాలసీ అండ్ డిజిటల్ మేనేజ్మెంట్. ఇది పిల్లల యొక్క దత్తత ప్రక్రియకు సంబంధించిన పాలసీలను మరియు విధానాలను రూపొందిస్తూ ఉంటుంది. తద్వారా చట్ట ప్రకారం ఏ విధమైన సమస్యలు లేకుండా పిల్లల యొక్క హక్కులకు మరియు వారి రక్షణకు ఏ విధమైన ఇబ్బంది లేని వారికి దత్తతను అందించే విధంగా ఇది కృషి చేస్తుంది. ఇక ఇండియాలో ప్రాస్పెక్టివ్ అడాప్టివ్ పేరెంట్ అవ్వడానికి గల అర్హతల గురించి చూద్దామండి. స్టెబిలిటీ అండ్ హెల్త్ అనేది ఇక్కడ పేరెంట్స్ కి ప్రధానము. ఫిజికల్లీ, మెంటల్లీ అండ్ ఫైనాన్షియల్లీ స్టేబుల్ గా ఉన్న వారికే ఈ దత్తత అనేది ఇస్తారు. అండ్ నో లైఫ్ థ్రెటనింగ్ కండిషన్స్. వారికి ఏ విధమైన హానికర పరిస్థితులు ఉండకుండా ముందుగానే ఈ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. ఇక మ్యారిటల్ స్టేటస్ అండ్ ఏజ్ విషయంలో చూస్తే కపుల్స్ 2 సంవత్సరాల పాటు స్టేబుల్ మ్యారేజ్ లో ఉండాలి. అండ్ 25 ఇయర్స్ ఏజ్ డిఫరెన్స్ ఫ్రమ్ ద చైల్డ్. దత్తతకు వెళ్లబోయే పిల్లవాడు మరియు పేరెంట్స్ కి మధ్య ఏజ్ గ్యాప్ కనీసం 25 సంవత్సరాలు ఉండాలి. ఇక సింగిల్ పేరెంట్ అడాప్షన్ కి సంబంధించి చూస్తే సింగిల్ ఉమెన్ ఏ జెండర్ పిల్లలనైనా అడాప్ట్ చేసుకోవచ్చు. కానీ సింగిల్ మ్యాన్ మాత్రం గర్ల్ చైల్డ్ ని అడాప్ట్ చేసుకోవడానికి అవకాశం లేదు. సో ఇవి ఇండియాలోని అడాప్షన్ రూల్స్ మరియు కారా సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీకి సంబంధించిన కీలక డీటెయిల్స్ అండి. పాలిటీలో కాన్స్టిట్యూషనల్ మరియు స్టాట్యూటరీ బాడీస్ టాపిక్స్ ఇది ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వన్ చూడండి. మీతో కలిసి రాలేం, హార్మోజుకు యుద్ధ నౌకలను పంపలేం, ట్రంప్కు షాక్ ఇచ్చిన మిత్ర దేశాలు, పోరు ముగించాలి అన్న చైనా, పర్షియన్ గల్ఫ్లో రవాణాపై ఇరాన్ పట్టుతో ఆందోళన తీవ్రం, దుబాయ్ విమానాశ్రయంపై దాడి, తెరిచిన వెంటనే మూసివేత. ఆన్గోయింగ్ యుఎస్ అండ్ ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ వారికి సంబంధించిన కీలక డీటెయిల్స్ ని ఇది వివరిస్తుంది. దీనిలోని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. పర్షియన్ గల్ఫ్ ని ఇరాన్ ఆల్మోస్ట్ తన కంట్రోల్లోకి తీసుకోవడంతో చమురు రవాణా మీద ఆంక్షలు అధికమవుతున్నాయి. అండ్ అనేక దేశాలలో చమురు మీద ఆందోళన అనేది వ్యక్తమవుతుంది. దాంతో డొనాల్డ్ ట్రంప్ తన మిత్ర దేశాలకు హార్మోజ్ జలసంధి వద్దకు తమ యుద్ధ నౌకలను పంపాలి అని కోరడం అండ్ చాలా దేశాలు వీటిని తిరస్కరించడం మనం చూడవచ్చు. మొదట ఫ్రాన్స్ మరియు రీసెంట్ గా యూకే అండ్ ఇతర దేశాలు కూడా ఈ ప్రతిపాదనను తిరస్కరించాయి. చైనా కూడా ఈ అభ్యర్థనను తిరస్కరించింది. అండ్ ఐరోపా దేశాలు కూడా నాటోకి ఈ యుద్ధంతో సంబంధం లేదని పేర్కొనడంతో హార్మోజ్ జలసంధికి రక్షణ కోసం ఏ యుద్ధ నౌకను పంపేది లేదని తేల్చి చెప్పాయి. అలానే పశ్చిమాసియాలో సైనిక చర్యను వెంటనే నిలిపివేయాలని అమెరికా, ఇజ్రాయెల్లను చైనా కోరడం మనం ఇక్కడ చూడవచ్చు. ఫ్రాన్స్, యూకే, జర్మనీ మరియు ఏషియన్ కంట్రీస్ అయిన చైనా, భారత్ మరియు జపాన్ ఇలాగా ప్రతి దేశము కూడా హార్మోజ్ జలసంధికి తమ యుద్ధ నౌకలను పంపడానికి సిద్ధంగా లేవు. ఇక చర్చల ద్వారా యుద్ధానికి ముగింపు పలికే ప్రసక్తి లేదు అని ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి స్పష్టం చేశారు. కాల్పుల విరమణను గాని చర్చలను గాని తమ దేశం కోరుకోవడం లేదు అని ఆయన పేర్కొన్నారు. హార్మోజ్ జలసంధిలో
చమురు నౌకలపై అనేక ఆంక్షలను ఇరాన్ విధిస్తుంది. అయితే ఇండియన్ షిప్స్ విషయంలో కొంత వెసులుబాటును మనం చూడవచ్చు. ఇండియాకి చెందిన శివాలిక్ మరియు నందాదేవి ఇటీవలే భారతదేశంలో ఎంటర్ అయ్యాయి. అండ్ శివాలిక్ అయితే గుజరాత్ లోని ముంద్రా పోర్ట్ మరియు నందాదేవి అయితే గుజరాత్ లోని కాండ్లా పోర్టుకు చేరుకున్నాయి ఈ రోజు. అలానే థర్డ్ వెజల్ జాగ్ లాట్కి కూడా ఈ హార్మోజ్ జలసంధిని దాటడం జరిగింది. అండ్ మరికొన్ని రోజుల్లో భారతదేశ తీరానికి చేరుకోనుంది. ఈ 3 షిప్స్ భారతీయ ఫ్లాగ్ తో హార్మోజ్ జలసంధిని దాటాయండి. అలానే ఇంతకు ముందు భారతదేశం విజ్ఞప్తి మేరకు లెబనాన్ ఫ్లాగ్ తో కూడిన షాన్లాంగ్ నౌక కూడా హార్మోజ్ జలసంధిని దాటి భారతదేశ తీరానికి చేరుకుంది. సో ఈ విధంగా కొన్ని నౌకలకు ఇరాన్ వెసులుబాటు కల్పిస్తుంది. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. క్యాన్సర్ కణాల వెనుక అదృశ్య శక్తి, అంతర్గత భాగాలను తాకకుండానే వాటిని అనుభూతి చెందే సామర్థ్యం, తద్వారా శరీరం అంతా వ్యాప్తి చెందడానికి ఎక్కువ అవకాశం. ఈ ఆర్టికల్ ఇటీవల కొన్ని పరిశోధనలలో క్యాన్సర్ కణాలకు ఉన్న ఒక ఇన్విజిబుల్ పవర్ అనేది బహిర్గతమైంది. డెప్త్ మెకానో సెన్సింగ్ గా వ్యవహరిస్తున్న దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. మానవ శరీరంలోని కణాలు, కణజాలాలు, ఎముకలు, అవయవాలు వంటి భౌతిక రూపాలను తాకకుండానే ఈ క్యాన్సర్ కణాలు వాటిని అనుభూతి చెందగలవని ఒక అధ్యయనం వెల్లడించింది. క్యాన్సర్ కణాలకు 10 మైక్రాన్ల దూరంలో వాటిని అనుభూతి చెందగలిగే శక్తి ఉంటుంది అని, సాధారణ కణాలు ఒకేసారి కలిసికట్టుగా ప్రయత్నిస్తే 100 మైక్రాన్ల దూరంలోని వాటిని పసిగట్టగలవని పేర్కొంది. కణాలన్నిటికీ కూడా ఈ డెప్త్ మెకానో సెన్సింగ్ ఉంది. బట్ క్యాన్సర్ కణాలకు దీని సామర్థ్యం మరింత ఎక్కువగా ఉంది అని ఈ అధ్యయనం వెల్లడిస్తుంది. అమెరికాలోని వాషింగ్టన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. అండ్ ఈ కణాలకున్న ప్రత్యేక సామర్థ్యాన్ని పరిశోధకులు డెప్త్ మెకానో సెన్సింగ్ గా వ్యవహరిస్తున్నారు. ఈ అధ్యయనం ప్రకారం కణాలు వాటి చుట్టూ ఉండే కొలాజన్ ఫైబర్ ను నెట్టడం ద్వారా తమకు సమీపంలో ఉన్నది మెత్తని కణజాలమా లేదా ఎముక లేదా కణిత అనేది తెలుసుకుంటున్నాయి. తద్వారా తమకు అనుకూలంగా ఉన్న మార్గం వైపు ఇవి ప్రయాణిస్తూ ఉన్నాయి. ఇదే టెక్నిక్ ని క్యాన్సర్ కణాలు కూడా ప్రదర్శించి కణితి నుంచి వెలుపలికి వ్యాపిస్తున్నట్లు ఈ పరిశోధనలలో తేలింది. క్యాన్సర్ కణాలకి ఉన్న ఈ సామర్థ్యాన్ని ఏదో రకంగా మనము నిలువరించగలిగితే క్యాన్సర్ శరీరం అంతా వ్యాపించకుండా కొంతమేరకు కాపాడే అవకాశం ఉంటుంది అండి. ఇప్పుడు ఈ దిశగా పరిశోధనలు అనేవి జరుగుతున్నాయి. ఇక్కడ మనం చూడవచ్చు ద బ్రేక్ త్రూ డెప్త్ మెకానో సెన్సింగ్ కి సంబంధించి ఈ కొలాజన్ ఫైబర్ ని నెట్టడం ద్వారా సెల్స్ అనేవి ఫీలింగ్, ఎటువైపు మార్గం సులభంగా ఉంది అనేది ఈ ఫీలింగ్ ద్వారా కణాలు గ్రహిస్తున్నాయి. సెల్స్ ఫీల్ దేర్ ఎన్విరాన్మెంట్ వితౌట్ డైరెక్ట్ కాంటాక్ట్. ఆల్రెడీ మనం చెప్పుకున్నాము ఈ సెల్ సెన్సింగ్ ఏ విధంగా ఉంటుంది అనేది. సింగిల్ క్యాన్సర్ సెల్ అయితే 10 మైక్రాన్స్ వరకు ఇది సెన్స్ చేయగలుగుతుంది. అండ్ నార్మల్ సెల్స్ కలెక్టివ్ గా 100 మైక్రాన్స్ వరకు ఈ సెల్ సెన్సింగ్ ని కలిగి ఉంటాయి. తద్వారా సాఫ్ట్ టిష్యూ ఏది, హార్డ్ బోన్ ఆర్ ట్యూమర్ ఏది అనేది ఇవి గ్రహిస్తూ ఉంటాయి. క్యాన్సర్ శరీరం అంతా వ్యాప్తి చెందడానికి ఇది ఏ విధంగా దోహదపడుతుంది అనేది చూద్దాము. పాత్ ఫైండింగ్ లో ఇది కీలకంగా ఉపయోగపడుతుంది. ఫీల్స్ ఈజీ పాత్, తద్వారా ఈజీ పాత్ వైపు డెసిషన్ అండ్ మైగ్రేషన్ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. దెన్ ఇన్వేజన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి ప్రైమరీ ట్యూమర్ మొదట ఒక ప్లేస్ లో ఏర్పడితే తరువాత ఈ సెన్సింగ్ ద్వారా అది ఇతర భాగాలకు వ్యాప్తి చెంది దెన్ ఇన్వేజన్ అనేది స్టార్ట్ చేస్తుంది. క్యాన్సర్ సెల్స్ ఫైండ్ ద ఈజియెస్ట్ రూట్ టు ఇన్వేడ్ అదర్ టిష్యూస్. ఒకవేళ ఈ సెన్సింగ్ ని మనము కంట్రోల్ చేయగలిగితే శరీరంలో క్యాన్సర్ వ్యాప్తిని కొంతమేరకు అడ్డుకునే అవకాశం ఉంటుంది. దాని మీదనే ఇప్పుడు పరిశోధనలు నిర్వహిస్తున్నారు. సో ఇది క్యాన్సర్ కణాలకి ఉన్న అదృశ్య శక్తి. ఎస్పెషల్లీ క్యాన్సర్ కణాలకే కాదు అన్ని కణాలకి ఈ శక్తి ఉంది. డెప్త్ మెకానో సెన్సింగ్. ఎగ్జామ్ లో డైరెక్ట్ గా ఈ డెప్త్ మెకానో సెన్సింగ్ అనే పదాన్ని ఇచ్చి 4 ఆప్షన్స్ లో ఇది దేనికి రిలేటెడ్ అని అడిగే అవకాశం కూడా ఉంటుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. 2025లో ఆర్థిక మోసాలతో 37 లక్షల కోట్ల నష్టం ఇంటర్పోల్ అంచనా. ఆర్థిక మోసాలతో 2025లో ప్రపంచవ్యాప్తంగా 37 లక్షల కోట్ల నష్టం వాటిల్లింది అని ఇంటర్పోల్ యొక్క నివేదిక అంచనా వేసింది. ఎస్పెషల్లీ డిజిటల్ మోసాలు ఏ విధంగా నూతన ఫామ్స్ ని సంతరించుకుంటున్నాయి అండ్ దీని వలన కలిగే ప్రమాదాల గురించి ఈ నివేదిక హెచ్చరిస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు చూద్దామండి. 2025లో ఆర్థిక మోసాల కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు దాదాపు
37 లక్షల కోట్ల నష్టం వాటిల్లింది అని ఇంటర్పోల్ తెలిపింది. ఈ ఏడాది కూడా ఈ ఆర్థిక మోసాలు ఎక్కువగానే ఉండవచ్చని హెచ్చరించింది. ఇక్కడ కీ పాయింట్ ఏంటి అంటే మాదక ద్రవ్యాల అక్రమ రవాణా వంటి సంప్రదాయ నేరాలు కూడా ఇంటర్నెట్ వినియోగంతో అత్యంత అధునాతన సాంకేతికతతో కూడిన మోసాలుగా అవతరించాయని పేర్కొంది. అంటే ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ అయిన క్రైమ్స్ కూడా ఈ డిజిటల్ ఎరాలో నూతన రూపాలను సంతరించుకుని మరింత ప్రమాదకరంగా తయారయ్యాయి. ఇప్పుడు మోసగాళ్లు కృత్రిమ మేధ సహాయంతో మరింత చాకచక్యంగా మోసాలకు పాల్పడుతున్నారు అని ఈ నివేదిక వెల్లడించింది. అండ్ ఈ ఆర్థిక మోసాలలో సాంప్రదాయ మోసాల పద్ధతులతో పోలిస్తే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా జరుగుతున్న మోసాలలో 4.5 రెట్లు ఎక్కువగా వీరు లాభపడుతూ ఉన్నారు. ఈ నివేదిక ప్రకారం మ్యాసివ్ ఫైనాన్షియల్ లాసెస్ అనేవి రిపోర్ట్ అవుతూ ఉన్నాయి. అండ్ రోల్ ఆఫ్ ఏఐ గురించి ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. డీప్ ఫేక్స్ ఎస్పెషల్లీ వాయిస్ అండ్ ఐడెంటిటీ మిమికింగ్ ద్వారా ఏషియా పసిఫిక్ ప్రాంతాలలో ఎలాంటి తరహా మోసాలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. బట్ ప్రపంచవ్యాప్తంగా ఏఐతో జరుగుతున్న మోసాలు క్రమేపీ విస్తరిస్తూ ఉన్నాయి. స్కామర్స్ ఆపరేట్ విత్ గ్రేటర్ స్పీడ్ అండ్ క్లెవర్నెస్. మోసాలకి పాల్పడుతున్న వారు చాలా అత్యాధునిక పద్ధతులను ఉపయోగిస్తున్నారు. అధిక స్పీడ్ మరియు తెలివితో వాళ్ళు మోసాలకి పాల్పడుతూ ఉన్నారు. డైవర్సిఫికేషన్ ఆఫ్ సైబర్ క్రైమ్ ని ఇక్కడ చూడవచ్చు. డ్రగ్ ట్రాఫికింగ్, హ్యూమన్ ఎక్స్ప్లాయిటేషన్స్ లో ఈ సైబర్ క్రైమ్ నేరాలు క్రమేపీ విస్తరిస్తున్నాయి. స్టాటిస్టిక్స్ ని మనము పరిశీలిస్తే ఇంటర్పోల్ జారీ చేసే నోటీసులు 2024తో పోలిస్తే 2025లో 54% మేర పెరగడం ఇక్కడ చూడవచ్చు అండి. అండ్ సక్సెస్ఫుల్ ఇంటర్వెన్షన్ బ్లాక్డ్ ఓవర్ $100 crore ఇన్ ఫ్రాడ్ అక్రాస్ 1500+ కేసెస్. సో ఇది ఒక పాజిటివ్ సైన్ గా మనం చూడవచ్చు అండి. సో ఇంటర్పోల్ యొక్క నివేదికలోని ఇంపార్టెంట్ డీటెయిల్స్ మరియు ఆర్థిక నేరాలు ఎస్పెషల్లీ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా జరుగుతున్న మోసాల కారణంగా ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఆర్థిక నష్టం గురించి ఇది వివరిస్తుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఆస్కార్స్ 2026 లిస్టుకి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆస్కార్ 2026 అవార్డ్స్ అనేవి ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్ అండి. అవార్డ్స్ న్యూస్ కేటగిరీలో ఇవి అనేక ఎగ్జామ్స్లో అడిగే అవకాశం ఉంది. లిస్ట్లో అన్నీ మనకి అవసరం ఉండకపోవచ్చు, బట్ కొన్ని మేజర్ కేటగిరీస్ ఇంపార్టెంట్ అండి. దాని గురించి చూద్దాము. ఉత్తమ చిత్రం వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ అండ్ ఉత్తమ దర్శకుడు పాల్ థామస్ ఆండర్సన్. వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ చిత్రానికి గాను ఉత్తమ దర్శకుడు అవార్డుని గెలుచుకున్నారు. ఉత్తమ నటుడుగా మైకేల్ బి జోర్డాన్ సిన్నర్స్ చిత్రానికి ఆయన ఈ అవార్డును గెలుచుకున్నారు. ఇక ఉత్తమ సహాయ నటుడుగా సీన్ పెన్ వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ చిత్రానికి గెలుచుకున్నారు. ఉత్తమ నటిగా జెస్సీ బక్లీ హ్యామ్నెట్ చిత్రానికి ఈ అవార్డును గెలుచుకున్నారు. ఉత్తమ సహాయ నటి కేటగిరీలో ఎమీ మ్యాడిగన్ వెపన్స్ చిత్రానికి అండ్ ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ క్యాపాప్ డిమాన్ హంటర్స్ ఈ చిత్రం యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో ఆస్కార్ గెలుచుకుంది అండి. ఉత్తమ యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్ ద గర్ల్ హూ క్రైడ్ పెరల్స్ మరియు ఉత్తమ సినిమాటోగ్రఫీ ఆటమ్ డొనాల్డ్ ఆర్కపా సిన్నర్స్ చిత్రానికి గాను మరియు ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ మిస్టర్ నోబడీ అగెనెస్ట్ పుతిన్ అండ్ ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ ఆల్ ది ఎంప్టీ రూమ్స్. ఇక ఉత్తమ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో సెంటిమెంట్ వాల్యూ అవార్డును గెలుచుకుంది అండ్ ఉత్తమ ఒరిజినల్ స్కోర్ అంటే మ్యూజిక్ లుడ్విగ్ గొరాన్సన్ సిన్నర్స్ చిత్రానికి గాను గెలుచుకున్నారు. ఉత్తమ ఒరిజినల్ సాంగ్ గోల్డెన్ కెపాప్ డిమాన్ హంటర్స్ చిత్రానికి గాను గెలుచుకున్నారు. ఇక ఉత్తమ విజువల్ ఎఫెక్ట్ అవతార్ ఫైర్ అండ్ యాష్ చిత్రానికి గెలుచుకోవడం మనం చూడవచ్చు. సో ఇవి కొన్ని ఇంపార్టెంట్ కేటగిరీస్. అన్నీ ఒకసారి లిస్ట్ చూడండి అండ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మేజర్వి గుర్తుపెట్టుకోండి. అండ్ ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని మాదిరి ప్రశ్నలు క్వశ్చన్ అండ్ ఆన్సర్ టైప్ చూద్దామండి. ఏటా ఏ రోజున ప్రపంచవ్యాప్తంగా రొమటాయిడ్ ఆర్థరైటిస్ అవగాహన దినోత్సవాన్ని నిర్వహిస్తారు? ఆన్సర్ ఫిబ్రవరి 2. రొమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది దీర్ఘకాలిక స్వయం ప్రతిరక్షక వ్యాధి. దీనిలో రోగనిరోధక వ్యవస్థ ఆరోగ్యకరమైన కీళ్ల కణజాలాలపై పొరపాటున దాడి చేస్తుంది. ఆటో ఇమ్యూనో డిసీజెస్ అని పిలుస్తామండి. ఇందులో మన ఇమ్యూనిటీ సిస్టమ్ మన స్వంత కణాల మీదే దాడి చేస్తుంది పొరపాటున. అండ్ ఇలాగ కీళ్ల కణజాలాలపై దాడి చేసినప్పుడు దానిని రొమటాయిడ్ ఆర్థరైటిస్ అని పిలుస్తాము.
నెక్స్ట్ వన్, ఏ 4 రాష్ట్రాలలో ప్రత్యేకమైన అరుదైన భూమి కారిడార్లను రేర్ ఎర్త్ కారిడార్స్ను ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర బడ్జెట్లో ఇటీవల నిర్మలా సీతారామన్ ప్రకటించారు? ఆన్సర్ ఒడిశా, కేరళ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు. ఆల్రెడీ దీని గురించి మనము డిస్కస్ చేయడం జరిగింది అండి. ఈ ప్రాంతాలలో ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉండడము మరియు సముద్ర రవాణాకు చాలా దగ్గరగా పోర్ట్స్ ఎక్కువగా ఈ ప్రాంతాలలో ఉండడం ఇందులో ఈ రేర్ ఎర్త్ కారిడార్స్ని ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం. అరుదైన భూమి కారిడార్లు అనేవి అరుదైన భూ పదార్థాల మైనింగ్, ప్రాసెసింగ్, తయారీపై దృష్టి సారించిన సమగ్ర పారిశ్రామిక మండలాలు. నెక్స్ట్ వన్, ఇటీవల ఏ క్షిపణి వ్యవస్థను పూర్తిగా డిజిటలైజ్ చేశారు? ఆన్సర్ పెచోరా క్షిపణి వ్యవస్థ. 1970లలో ప్రవేశపెట్టిన భారత వైమానిక దళానికి చెందిన ఈ క్షిపణి వ్యవస్థను స్వదేశీ అప్గ్రేడ్ ద్వారా విజయవంతంగా పూర్తిగా డిజిటలైజ్ చేయడం జరిగింది. పెచోరా అనేది సర్ఫేస్ టు ఎయిర్, ఉపరితలం నుంచి గగనతలానికి లక్ష్యాలను ఛేదించే క్షిపణి. ఈరోజు మన క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూడండి. కారా గురించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ కారా గురించి ఈరోజు మనము డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో 2 స్టేట్మెంట్స్ని ఇచ్చాను. కరెక్ట్ స్టేట్మెంట్స్ని ఐడెంటిఫై చేసి ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇది ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.